ముందుగా కోడిగుడ్లని ఇలాగా ఆవిరి మీద ఉడికించుకొని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కర్రీ ప్రిపరేషన్స్ కోసం క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో నూనె వేడి చేసేసి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక టమాటో, క్యాప్సికమ్ రెండు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు అండ్ ఇంకొంచెం ఉప్పు, రుచికి మనం స్పైస్కి తగ్గట్టు కారం వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇదిగోండి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని వేసుకొని దీంట్లో నేను మా పిల్లలకి సాస్ అంటే ఇష్టం కాబట్టి టమాటో సాస్ అయితే వేసుకున్నాను. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ దీంట్లోకి ఇంకా చికెన్ మసాలా, మరి వచ్చేసి ఇదిగోండి కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అనమాట. క్రీమీ టెక్స్చర్ కోసం నేనైతే పాల మీగడ అయితే వేసుకున్నాను, చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో ఇదిగోండి ఫైనల్గా కర్రీ అయితే ఇలా ప్రిపరేషన్ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.